అని అట్లాగంటే ఆలోచన, ఎందుకంటే మేము అది ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీ అన్న మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతి వాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, థర్డ్ పొజిషన్ వచ్చాను నేను. సో ఈ రెండు రాజకీయాలను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు, ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా, అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి ఆ గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు కామెడీ, హిలేరియస్గా ఉంది చాలా. అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్, అంటే గతించినటువంటి, అంటే మీకన్నా చాలా 2 generations నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తారు కదా మీది క్రికెట్, ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను. ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్, అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. నాది అక్కడితో నా కెరీర్ అక్కడితో ఆపేశాను. సో కానీ వీళ్ళందరిది విలియమా, అతను చర్చి వెళ్తాం, ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయినికి ముద్దు పెట్టాలని చేయటం. ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన, ఇదే క్యాసెట్లు కదా, సిడీస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్రా అంటే కొట్టేస్తా ఏమంటారు దాన్ని, ఫ్లేమ్స్ అంటే మాకు లేదు అది గేము, అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే Range starting at ₹199 only. इतनी बार क्यों पुष्पा? एक पिचुक काफी है। नया सुपर कॉन्सेंट्रेटेड फ्लोर क्लीनर मैक्स क्लीन पावर स्क्वीज। एक पिचुक फ्लोर चकाचक। వాట్ ఎవర్, నాకేం లోపం అని, ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రోళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, నాకు గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియం ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్నప్పుడు, అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం, గట్టిగా వెనక్కి తిరిగి చూస్తే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళం, అంత టెన్షన్లు ఉండే. బ్యూటిఫుల్ చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కామెడీ. అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది నా ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది, పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది, ఆ ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య, అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమల్ హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళు, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. సో
సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ ఆ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్ అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ